మనం ఏపీ సబార్డినేట్ కోర్స్ సంబంధించిన ఎగ్జామ్ అయితే మనకి ఫినిష్ చేయడం జరిగింది. సో చాలా మందికి చాలా రకమైన డౌట్స్ అయితే ఉన్నాయి. సో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, రిజల్ట్ డేట్ ఇప్పుడు, అసలు నెక్స్ట్ ఏం చేయాలి, సో ఈ మూడు విషయాలకి ఈరోజు మనం క్లారిటీ ఇద్దాం. సో ఫస్ట్ కట్ ఆఫ్ ఎంత అన్నది చూద్దాం. సో ఇక్కడ నేను కట్ ఆఫ్ అన్నది అందరూ గుర్తుపెట్టుకోవాలండి. నేను ఏ డిస్ట్రిక్ట్కి అయితే లెస్ దెన్ 5 పోస్ట్స్ ఉంటాయో, ఓకేనా, అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయితే కట్ ఆఫ్ చెప్తున్నానండి. సో నెక్స్ట్ మోర్ దెన్ 5 పోస్ట్స్ ఉన్న ఉమెన్కి వీళ్ళకి ఏందన్నది కూడా చూద్దాము. అందుకన్నా ముందు సో ఈ సినారియో గుర్తుపెట్టుకోండి ఈ కట్ ఆఫ్లకి, ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఒక బేసిక్ కట్ ఆఫ్ అండి. సో మనం నెక్స్ట్ వీడియోలో ప్రతి డిస్ట్రిక్ట్కి కంపేర్ చేస్తూ లాస్ట్ టైం ఎంత వచ్చింది, ఈసారి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ప్రతి డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈసారి అనాలిసిస్ ఏంటి, అన్నీ చేసుకుని ఒక క్లియర్ వీడియో ప్రతి పోస్ట్కి చేద్దాం. ఇదైతే జస్ట్ ఒక ప్రైమరీ మీ అవగాహన కోసం ఒక వీడియో చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఇది డిగ్రీ బేస్లో ఉన్న పోస్టులు అండి. సో ఇక్కడ ఏంటంటే ఈ పోస్టులకి కొంచెం కాంపిటీషన్ ఎక్కువే ఉందండి. సో ఈ పోస్టులకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పోస్టులకి 65 ±3 అన్నది కట్ ఆఫ్ ఉండొచ్చండి. సో నెక్స్ట్ ఇంటర్ మీద మనకున్న ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ ఈ పోస్టులకి కూడా సేమ్ అండి, కొంచెం ఈక్వల్ అలాగే ఉంటుంది. కాకపోతే ఒక 62 ±3 అలా ఉండే అవకాశం ఉందండి. సో నెక్స్ట్ ప్రాసెసర్ వరకు ఇది కొంచెం 58 ±3 వెళ్ళే ఛాన్సెస్ ఉందండి. ఇది 58కి ±3 వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆఫీస్ సబార్డినేట్కి వీళ్ళకి కొంచెం చాలా ఫ్యాక్టర్స్ వర్క్ ఇస్తున్నాయండి. ఆఫీస్ సబార్డినేట్కి ముందు కట్ ఆఫ్ చూద్దాం. 45కి ±6 వెళ్ళే అవకాశం ఉందండి. వీళ్ళకి చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇవైతే కట్ ఆఫ్స్ అండి, ఒకసారి క్లియర్గా చూడండి. జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో పీస్, సో ఇవన్నీ లెస్ దెన్, ఓకేనా, లెస్ దెన్ 5 పోస్టులు ఉన్న కట్ ఆఫ్స్ అండి. ఓకే, సో ఎవరైతే మోర్ దెన్ 5 ఉన్నాయో అండ్ ఉమెన్, వీళ్ళందరికీ మీరందరూ పై దాంట్లో ఒక -2 చేసుకోవచ్చండి. అంటే -2 అంటే ఇక్కడ, సో -2 అంటే ఒక 63 ±3, 60 ±3, సో అలాగా 56 ±3, 43 ±6, ఓకేనా. సో ఈ ఎవరికైతే 5 పోస్టుల కన్నా ఎక్కువ ఉన్నాయో అండ్ ఉమెన్ కేటగిరీ సంబంధించిన వాళ్ళు ఈ చూసుకోవచ్చండి. లేకపోతే ఓకే, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ అసలు రిజల్ట్ ఎప్పుడు అని చెప్పడానికి అండి, క్లియర్గా మనం లాస్ట్ టైంతో కంపేర్ చేద్దామండి. ఓకేనా, క్లియర్గా లాస్ట్ టైంతో కంపేర్ చేసి చూద్దాము. నేను కొన్ని ఫొటోస్ కూడా మీకు చూపిస్తానండి. సో ఇక్కడ ఓకే, ఇంకొక ఫోటో కూడా యాడ్ చేస్తాను, ఒక నిమిషం అండి. ఇది ఓకే, సో ఇది చూడండి, ఇది 2022లో ఎగ్జామ్ అయింది కదండి లాస్ట్ టైము. సో లాస్ట్ టైం మనకి 2022 ఇప్పుడు అయిందండి ఎగ్జామ్స్. చూడండి 21st నుంచి స్టార్ట్ అయింది, 21st నుంచి 29, అంటే లాస్ట్ టైం అంటే 2022లో మనకి డిసెంబర్లో అయ్యింది. ఓకేనా, ఎగ్జామ్ అన్నది 22 డిసెంబర్లో అయ్యిందండి. 2022 డిసెంబర్లో జరిగింది.
ఓకే. ఇక్కడ మీరు చూడండి. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మీరు చూస్తే మనకది ఎప్పుడొచ్చిందండి డీవీ? ఇక్కడ చూడండి. మార్చ్ 2022 మార్చ్‌లో వచ్చింది. అంటే 3 మంత్స్ పట్టిందండి. ఓకే. సో, డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో, డిసెంబర్ ఎండింగ్ అయితే మార్చ్ ఎండింగ్‌కి 3 మంత్స్ పట్టింది. ఏంటి? మనకి ఫస్ట్ లిస్ట్ రావడానికి. ఓకేనా? సో, ఈసారి ఎప్పుడు రావచ్చు? ఈసారి మనకి ఎగ్జామ్స్ ఎప్పుడయ్యాయండి? ఆగస్ట్‌లో అయ్యింది. ఆగస్ట్ ఎండింగ్ 2025. సో, ఈసారి ఎక్స్‌పెక్టెడ్ ఏంటంటే 3 మంత్స్ పట్టదండి. ఎందుకు పట్టదు అంటే లాస్ట్ టైము ప్యారలల్‌గా హైకోర్ట్ నోటిఫికేషన్ కూడా ఒకేసారి జరిగింది. సో, వాళ్ళకి స్కిల్ టెస్ట్ అవ్వడం అవన్నీ ప్యారలల్‌గా జరగడం వల్ల వాళ్ళకి డిలే అయిందండి. 3 మంత్స్ అవ్వడానికి హైకోర్ట్ నోటిఫికేషన్ ప్లస్ సబార్డినేట్ కోడ్‌ది సేమ్ ప్యారలల్‌గా అయ్యింది. సో, కొంత డిలే అయిందండి. ఈసారి అయితే మాత్రం వితిన్ ఆల్రెడీ 1 మంత్ కంప్లీటెడ్. సెప్టెంబర్ అయిపోయింది కాబట్టి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఏంటంటే మాక్సిమం అక్టోబర్. ఓకేనా? 24 టు 31 ఈ డేట్‌లో రావడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయండి. 90%, 100% ఇదే మాక్సిమం అక్టోబర్ 4th వీక్‌లోనే రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉందండి. ఇంకేమైనా మిస్ అయినా నవంబర్ 1st వీక్‌లో 100% వస్తుందండి. ఓకేనా? నవంబర్ 1st వీక్ 100% రిజల్ట్ అయితే ఈ లోపు వస్తుంది. ఈ లోపు మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరికైతే ఈ కట్ ఆఫ్స్ రీచ్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా అండ్ గుర్తుపెట్టుకోవాలండి, ఇవన్నీ మీకొచ్చిన రా మార్క్స్. ఓకేనా? నార్మలైజేషన్ మార్క్స్ కాదు. మళ్ళీ చెప్తున్నాను. రా మార్క్స్ ఎవరికైతే ఇంత వచ్చాయో వాళ్ళవి. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు అడగొచ్చు, బ్రో ఏంది నాకు 55 వచ్చాయి, 50 వచ్చాయి, మాకు లేదా ఛాన్స్ అని. మీకుంది. మీకు ఎప్పుడు ఛాన్స్ ఉంటుందంటే మీకు ఎప్పుడైతే ఒక 10 మార్క్స్ ఆర్ 9, 8 అలా యాడ్ అవుతాయో, అంటే నార్మలైజేషన్ చేయగా మీకు ఎప్పుడైతే ఈ మార్క్స్ యాడ్ అవుతాయో అప్పుడు మీకు మంచి ఛాన్స్ ఉంటుందండి. సో, మీకు అవ్వాలంటే మీకు హార్డ్ షిఫ్ట్ అయ్యి ఉండాలి. సో, మీకు వచ్చింది హార్డ్ షిఫ్టో ఏ షిఫ్టో మీకే ఒక ఐడియా వచ్చుండొచ్చు. బట్ దీని మీద చాలా ఫ్యాక్టర్స్ డిలే అయి ఉంటాయండి. సో, దీనికోసం ఎక్కువ ఆలోచించకండి. సో, అంటే నేను ఇవి చెప్పడానికి ముఖ్య ఉద్దేశం వీళ్ళకు సారీ నేను దీన్ని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు కూడా హోప్స్ పెట్టుకోవచ్చు, అది చెప్పేదండి. ఓకే. క్లియర్గా అర్థమైంది కదండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఎందుకు ఇంకా ఇంతకన్నా తక్కువ మార్కులు వచ్చినా సరే ఎందుకు ఛాన్స్ ఉందంటే లాస్ట్ టైం 3 లిస్టులు తీసాడండి. అంటే మార్చిలో మనకు ఒక లిస్ట్ వచ్చింది. దాని తర్వాత సెకండ్ అనేది జూలై వచ్చిందండి మళ్ళీ. దాని తర్వాత థర్డ్ లిస్ట్ సెప్టెంబర్లో వచ్చింది. ఓకేనా? సో, అంటే ఎంత, దీనికి ఆల్మోస్ట్ 4 మంత్స్ పట్టింది. దీనికి ఆల్మోస్ట్ 2 మంత్స్ దగ్గరలో పట్టింది. ఓకేనా? సో, ఏదో ఒక లిస్ట్లో మీరు బార్డర్లో ఉన్నోళ్ళు పక్కా ఏదో ఒక లిస్ట్లో ఉంటారండి. ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్స్కి మీకు ఒక అవకాశం ఉందండి. ఆఫీస్ సబార్డినేట్ ఏంటంటే హైయర్ వాళ్ళు చాలా ఎక్కువ అప్లై చేస్తుంటారు. సో, వీళ్ళకి నేను యాక్చువల్లీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఫస్ట్ లిస్ట్కి సెకండ్ లిస్ట్కి వీళ్ళకి ఒక 6-8 మార్క్స్ తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే హైయర్ వాళ్ళందరూ అప్లై చేసడం వల్ల వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తారు నెక్స్ట్. సో, రిజెక్ట్ చేసిన వాళ్ళందరినీ తీసుకొని నెక్స్ట్ సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్లో అయితే రిలీజ్ చేస్తారు. సో, ఆఫీస్ సబార్డినేట్స్ మీకు అన్ని మార్కులు వచ్చినా మీరు ధైర్యంగా ఉండండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకా మెయిన్ ఏంటి, ఓకే, ఎవరికైతే స్కిల్ టెస్ట్ ఉందో, ఐ మీన్ టైపిస్ట్, కాపీస్ట్, స్టానో, ఇంకా వీళ్ళు ఉన్నారు కదండి, వీళ్ళందరికీ మినిమం మార్క్స్ వస్తే చాలండి. మీకు మినిమం మార్క్స్. ఓకేనా? అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ 40%. ఓకే. 40% అంటే మీకు ఎంతండి, దగ్గర ఒక 32 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఓకే. సో, నెక్స్ట్ బీసీ
బీసీ ఒక 35% అండి. 35% అంటే ఎంత, మీకు 28 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ 30% అంటే మీకు ఎంత, ఒక 24 మార్క్స్ వస్తే చేస్తుంది. సో వీళ్ళు టైపిస్ట్, కాపీస్ట్, స్టెనో ఇలా స్కిల్ టెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఈ మినిమం మార్క్స్ వస్తే ఓకేనా, మీకు అసలు ఈ సిబిటి అసలు మీకు ఏం కాదండి, మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ బట్టి. సో మీ స్కిల్ టెస్టే మీకు ఫైనల్ అండి. మీ స్కిల్ టెస్ట్లో 50కి అలా జరుగుతుంది కదా, ఎంతో జరుగుతుంది కదా, మీకు స్కిల్ టెస్ట్లో ఎన్ని మార్కులు ఎవరికి హెస్ట్ మార్క్స్ వస్తే వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు. ఓకేనా. సో డ్రైవర్ ఉన్నారు కదా, డ్రైవర్ పోస్ట్కి 1:3లో తీసుకుంటారండి. సో ఇక్కడ కూడా మీ లక్ అండి ఇది. ఇక్కడ డ్రైవర్కి ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటారండి, అంటే డ్రైవరు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఓకేనా, డ్రైవర్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం లక్ బేస్లో ఉండాలండి. ఇక్కడ మనొచ్చు బ్రో అంత కట్ ఆఫ్స్ ఉంటాయని. ఎందుకు ఉంటాయి అంటే ఇక్కడ మన దరిద్రం ఏంటంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి దగ్గర మ్యాక్సిమం 20 మార్క్స్, ఓకేనా, 20 మార్క్స్ యాడ్ చేస్తున్నారండి. సో 20 మార్క్స్ యాడ్ లేకపోయినా ఒక 5 years సర్వీస్ చేసే వాళ్ళు అయితే ఉంటారు. సో 5 years అంటే వాళ్ళకి 10 మార్క్స్ యాడ్ అవుతాయి. సో ఇది కొంచెం కాంట్రవర్సీగా ఉన్నా సరే కొంత నెగిటివ్ అండి, ఇది కొంత నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న పాజిటివ్ విషయాలు ఏంటంటే ఈసారి పేపర్ టఫ్గా ఉంది కొంచెం కంపేర్ టు లాస్ట్ టైం పోలిస్తే. అండ్ అప్లికేషన్లు కూడా చాలా తక్కువ వచ్చాయని చెప్తున్నారు. కాబట్టి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదండి. సో మన చేతుల్లో మన పని ఎగ్జామ్ ఓవర్, ఓకేనా, ఎగ్జామ్ ఓవర్ మనం రాసేసాం కాబట్టి దీనికోసం ఇంకా కట్ ఆఫ్స్ కానీ వీటి కోసం కానీ ఆలోచించకండి. సో నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఆర్ఆర్బి, గ్రూప్ డి ఎప్పుడు ఉంది, నవంబర్లో ఎగ్జామ్ ఉంది, ఎస్ఎస్సి ఉంది, ఓకేనా, బ్యాంక్స్ ఉన్నాయి. సో ఏపీఎస్సి ఇంకా చాలా రిలీజ్ చేస్తుంది. ఓకే, ఈ ప్రిపరేషన్ అన్నది మనకు కొనసాగుతూ ఉండాలండి. మనం ఈ గ్రాఫ్లో ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే ఇంకా రాసేసామండి ఆఫీస్ సబార్డినేట్, ఈ కోర్ట్ జాబ్స్ రాసేసాం, అయిపోయింది, మన చేతిలో ఏం లేదు ఇంకా. సో రిజల్ట్ వస్తే మనం చూసుకోవడమే. ఇంకా నాకు తెలిసి ఈరోజు ఇంకా 10-20 రోజులు కూడా లేదు, ఓకేనా. ఒక 20 రోజుల్లో మీకు రిజల్ట్ అయితే వచ్చేస్తుంది, చూసుకుంటారు, అంత అయిపోతుంది. కాబట్టి ఈ లోపు మీకు ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఏమేమి లేకపోయినా మీ డిగ్రీ కానీ, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ మీరు సిద్ధం చేసుకోండి. నాకు తెలిసి మ్యాక్సిమం అందరి దగ్గర ఉండి ఉంటాయి. అండ్ ఎవరైతే అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ మీరు ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ని కూడా ఉంచండి. అండ్ ఒకవేళ ఈ ఇయర్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ క్రిమినల్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ వీళ్ళందరూ ఈ ఇయర్ కూడా అప్లై చేసుకోండి. వెంటనే వచ్చేస్తుంది, నాకు తెలిసి ఒక 10 daysలో వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో అప్లై చేసుకొని ఉంచుకుంటే మీకు మంచిది. అప్పుడు మనం హరీగా చేసుకునే కన్నా ముందుగా చేసుకొని, అంటే ఈ కట్ ఆఫ్ల కోసం వీళ్ళ కోసం చూసుకుని టైం వేస్ట్ చేసుకునే కన్నా ఉన్నారండి నెక్స్ట్ ప్రిపరేషన్లో వాళ్ళు కొనసాగుతూ చదువుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది మాత్రం కట్ ఆఫ్స్, రిజల్ట్ డేట్ అని చెప్పేసి ఆ ఫేక్ వీడియోలు చూసుకుంటూ ఉన్నారండి. సో దీనివల్ల మనకు ఒక రకమైన డిప్రెషన్ కానీ ఏమన్నా, సో ఏదైనా ముందుకు సాగిపోతూ ఉంటేనే మన లైఫ్ బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క పోస్ట్ తీసుకొని కంపేర్ చేసి అనాలిసిస్ చేసి ఎంత అన్నది క్లియర్గా మనం వీడియో చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.